రైతులు చెరుకు తోటల సాగులో సరైన మెలకువలు పాటించడంతో పాటు రసాయనిక సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో వినియోగించడం ద్వారా అధిక పంట దిగుబడులను సాధించవచ్చునని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెరుమాలపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నాగమణి తెలిపారు. తిరుపతి రూరల్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెరుమల్ల వ్యవసాయ పరిశోధన స్థానం కార్యాలయం ప్రాంగణంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం సహకారంతో షెడ్యూల్ ఉప ప్రణాళిక పథకం ద్వారా ఎంపిక చేసిన చెరుకు బెల్లం తయారీ రైతులకు చెరుకు పంట సాగుపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెరుమాళ్లపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ ఎన్వి సరళ పరిశోధన శాస్త్రవేత్తలు నాగమణి, ఠాకూర్, శ్రీవల్లిదేవి, వజంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయపురం, పాలసముద్రం, నిండ్ర, కార్వేటి నగరం, ఎస్ఆర్పురం మండలాల నుంచి ఎంపిక చేసిన 20 మంది ఎస్సీ రైతులకు చెరుకు పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన సలహాలు, సూచనలు తెలియజేశారు. అదేవిధంగా ఏ రకం చెరుకు పంట సాగుబడి చేస్తే పంట దిగుబడి, పంచదార ఉత్పత్తి ఎక్కువ వస్తుంది అన్న విషయాలను రైతులకు తెలియజేశారు. అంతేకాకుండా పంట తెగుళ్ళు, కలుపు మొక్కల నివారణకు ఏ రకమైన క్రిమి సంహారక మందులు రైతులు వినియోగించాలి అన్నది వివరించారు. అనంతరం చెరుకు పంట సాగుకు వినియోగించే వివిధ రకాల అత్యాధునిక పరికరాలను, క్రిమిసంహారక మందులను, యూరియా, ఎస్ఎస్పి, కంపోస్ట్, పొటాషియం వంటి ఎరువులను వారికి అందజేశారు. కానీ అది నేల మట్టాన్ని నరికారనుకోండి, దానికి వచ్చే వేర్లు, పిలకలు అన్నీ కూడా భూమిలో నుంచి వస్తాయి. దానికి మంచి సపోర్ట్ ఉంటుంది, పడిపోదు. మనం ఇచ్చిన ఎరువులు కానీ నీళ్లు కానీ బాగా సల్ఫాలు 10 నెలలు, అదే మోడిని పెడితే మీకు 9 నెలలకి అది పంట రెడీ అయిపోతుంది. సో 9వ నెలలో మీరు దాన్ని నరుకోవచ్చు. అలాగే మధ్యకాల రకం 12 నెలల దాకా ఆగాల్సిన పర్లేదు. డాక్టర్ పి నాగమణి, నేను ఇక్కడ శాస్త్రవేత్తగా వ్యవసాయ పరిశోధన స్థానం పెరుమాలపల్లిలో పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనము రైతు శిక్షణ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. ఈ రైతు శిక్షణ కార్యక్రమం కూడా ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వారికి మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమము. ఇది కేంద్ర సహాయంతో నిధులు వచ్చాయి ఇక్కడికి. ఆ నిధులను రైతు శిక్షణ కార్యక్రమానికి ఉపయోగించి ముఖ్యంగా చెరుకు పండించే మండలాలైనటువంటి విజయపురము, నగరి, నిండ్ర, కార్వేటి నగరము, పాలసముద్రం మండలాల నుండి రైతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకు షెడ్యూల్డ్ కాస్ట్ ఫార్మర్స్ అంటే చాలా వాళ్ళకి ఆ రెవెన్యూ ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది, ఏకరేజ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. వాళ్ళకున్న పొలంలో, వాళ్ళకున్న ఏకరేజ్లో చెరుకు పండిస్తూ ఉంటే అధిక దిగుబడులు ఎలా పొందాలి అనేది కూడా మనం ఇక్కడ వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మనము ఈ చెరుకు రకాన్ని ఎంపికలో ఎలాంటి చెరుకు రకాన్ని ఎంపిక చేసుకోవాలంటే అధిక దిగుబడినిస్తూ, అదేవిధంగా పంచదార శాతం ఎక్కువగా ఉన్న రకాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే వాళ్ళకు కొంత ఆదాయం పెరుగుతుంది. కలుపు మందులు కూడా ఏవేవి వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి అనేది కూడా మనము వివరించడం జరిగింది. ఎంత మోతాదులో వాడుకోవాలనేది కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైన మనము పశువుల పేడ, వర్మీ కంపోస్టు తప్పనిసరిగా వేసుకున్నట్లయితే మనము చెరుకు అనేది లోపల ఎర్రగవడము లేదా బోల్ అవ్వడం అనేది తగ్గుతూ ఉంటుంది. నేలను తప్పనిసరిగా సారవంతం చేసుకున్నట్లయితేనే మనము చీడపీడల బారి నుండి కానీ లేకపోతే దిగుబడి ఎలా పెరుగుతుంది అనేది వాళ్ళకు వివరించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి రసాయన ఎరువులు వేసిన తర్వాత జీవన ఎరువులు కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సి వస్తుంది. ఆ జీవన ఎరువులు అనేటివి మనకు చెరుకులో ముఖ్యంగా అజోస్పైరిలం అనేదాన్ని, అదేవిధంగా రసాయన ఎరువులను కరిగించడానికి మనము ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అనే వాటిని కూడా 1 ఎకరాకు 2 లీటర్ల చొప్పున 100 కేజీల పశువుల ఎరువులో కానీ వర్మీ కంపోస్ట్లో కానీ వేసుకొని కలిపిన తర్వాత మనం ఎప్పుడైతే చెరుకులో 30 రోజులకు కానీ 45 రోజులకు కానీ ఎప్పుడైతే తవ్వాటం జరుపుకుంటారో ఆ తవ్వాటం జరిపిన తర్వాత ఈ జీవన ఎరువులు పశువుల ఎరువులో కలుపుకునేటివి వాటిని మనము సాళ్ళ మధ్య కానీ లేదా మొక్క చుట్టూ కానీ వేసినట్లయితే ఏవైతే రైతు సోదరులు ముందుగా వేసిన రసాయన ఎరువులు అనేటివి కొంత భాగమే మొక్కకు అందింటాయి, కొంత భాగం మొక్కకు అందకుండా ఉంటాయి. అందకుండా కరగకుండా ఉండే వాటిని ఈ జీవన ఎరువులు కరిగించి మొక్కకు అందిస్తాయి. అప్పుడు తప్పనిసరిగా మనం జీవన ఎరువులు వేసుకోవడం అనేది కొంత శాతాన్ని తగ్గించుకొని మనం అధిక దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా జంటసాల పద్ధతి అనేది కూడా ఈ మధ్యకాలంలో బాగా కంపెనీ వారు కానీ యంత్రాల ద్వారా కోసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ జంటసాల పద్ధతి అంటే ఏమంటే ముఖ్యంగా 2 జంట సాళ్ళ మధ్య 150 సెంటీమీటర్లు
సాళ్ళ మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా మనము నాటుకున్నట్లయితే చెరుకును వీటిని యంత్రాల ద్వారా కట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన కంబైన్డ్ చిత్తూరు జిల్లాలో ఎస్ఎన్జి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఈ యంత్రాల ద్వారా చెరుకు కట్టడాన్ని ఈ విధంగా నాటుకున్నట్లయితే యంత్రాల ద్వారా వాళ్ళే స్వయంగా చెరుకును కట్ చేసి ఇస్తున్నారు. ఎందుకంటే చెరుకులో ముఖ్యంగా మనము ఎక్కువ ఖర్చు ఎక్కడ చేస్తున్నాము అని రైతు సోదరులైనా కానీ ఎవరైనా అడిగినప్పుడు మనము ఎక్కువ కొట్టడానికే పోతుంది అని మనకు చెప్తున్నారు. కొట్టే ఖర్చును మనం తగ్గించుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆదాయం అనేది పెరుగుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన రైతులకి మన దగ్గరకు వచ్చిన రైతులందరికీ కూడా ఈ జంటసాల పద్ధతి అనేది మనము అవలంబించమని వాళ్ళను కోరుతున్నాము. అదేవిధంగా ఈ రైతు శిక్షణ కార్యక్రమంలో మనకు ఏ విధమైన తెగుళ్ళు పురుగులు వస్తే ఎలా నివారించుకోవాలి అనేది కూడా వాళ్ళకి చక్కగా వివరించాము. ఈ మధ్య కాలంలో పురుగులు తెగుళ్లను నివారించుకోవాలంటే మనము కింద ఉన్న ఆకులను కూడా తొలగించుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగులు అనేటివి వాటిని తక్కువ కెమికల్స్ని వాడుకొని లేదా నీమ్ ఆయిల్ కానీ లేకపోతే బదనికలు కానీ వీటి ద్వారా మనము ఆ పురుగులు తెగుళ్ళను అనేది కంట్రోల్